మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ మార్పుకు రంగం సిద్ధమైంది. ఆయన భవితవ్యం గురించి చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పెద్దలు. మరికొన్ని నెలల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున బలమైన లీడర్ ఎంపిక పనిలో పడింది కాంగ్రెస్. చౌహాన్ స్థానంలో సుశీల్ కుమార్ షిండేకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది ఆ పార్టీ. ఒకవేళ షిండే కాదనుకుంటే ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి బాలాసాహెబ్ తోరట్, వ్యవసాయ శాఖ మంత్రి వికే పాటిల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరాఠాలో నాయకత్వ మార్పు తప్పదని చాలా మంది ఎమ్మెల్యేలు భావించడం వల్లే ఈ మార్పు దిశగా కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షులను, కీలక పదవుల్లో ఉన్న నాయకులను మార్చాలని నిర్ణయించారు. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్రావు ఠాక్రేను కూడా మార్చాలని భావిస్తోంది ఆ పార్టీ. కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీలో కూడా ప్రక్షాళన జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ జాదవ్ ను మార్చనున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడానికి పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.